టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 25న విచారణకు హాజరు కావాల్సిందిగా కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నోటీసులు అందజేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం ప్రసన్న ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరుకు నిరాకరించింది. దీంతో ఎల్లుండి విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఆయన కోర్టుకు ఆశ్రయించగా బెయిల్ నిరాకరించింది కోర్టు. ఈ నేపథ్యంలో ఎల్లుండి విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరి పోలీసుల నోటీసుల స్పందనపై ఎలా ఉంది, ప్రసన్న కుమార్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరయ్య మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఆయన ఇటీవల మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అసభ్యకరంగా పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి వెంటనే అక్కడ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఏఎస్పీ కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కోవూరు పోలీసులు కంప్లైంట్ నమోదు చేశారు, కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసుకు సంబంధించి అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం ప్రసన్న కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆ వీడియో చూసి చాలా న్యాయమూర్తులు కూడా ఇది ఎలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని చెప్పి తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి. అలాగే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా హైకోర్టు నిరాకరించింది. దాంతో పోలీసులు విచారించాల్సిందిగా పూర్తి స్థాయిలో విచారించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో సారాంశం ఉంది. కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఈ నోటీసుల్ని ఆయన ఇంటికి వెళ్లి ఆయన నివాసం వద్ద ప్రసన్న కుమార్ రెడ్డికి అందజేయడం జరిగింది. 25వ తారీఖు ఈ విచారణకు రావాలని చెప్పి సూచించారు. మొత్తం మీద చూస్తే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని సభ్య సమాజమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అసహించుకున్నటువంటి పరిస్థితి మొత్తం మీద. అయితే పార్టీ అధినేత వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో జగన్, ఆయన మాత్రం ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం, ఈ విషయంలో ఈ సంఘటన జరిగిన తర్వాత పరామర్శించడం కూడా రాజకీయంగానే కాదు ప్రజల్లో కూడా చర్చనీయాంశమైంది. ఒక మహిళ పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న మందలించాల్సింది పోయి ఈ విధంగా పరామర్శలు ఏమిటనే కూడా చర్చలు సాగాయి. మరోవైపు జగన్ వైసీపీ పెద్దల డైరెక్షన్ లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా రాజకీయంగా చర్చలు సాగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో చర్చకు రాకుండా ఉండేందుకే ఇలా ఒక మాజీ మంత్రులు ఎమ్మెల్యేల చేత ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయించారు. పెద్దల డైరెక్షన్ లోని ఇదంతా సాగుతుందని కూడా చర్చలు సాగినటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రసన్న కుమార్ రెడ్డి ఎల్లుండి అంటే 25వ తేదీ ఉదయం 10 గంటలకి విచారణకు రావాల్సి ఉంది. మరి విచారణకు వస్తారా, విచారణకు రాకుండా ఉంటారా అనే దానిపైన కూడా చర్చలు సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే మహిళల్ని చాలా ఘోరంగా అవమానించినటువంటి పరిస్థితి. ఆ కేసులో విచారణ కూడా రాకుండా ఉంటే ప్రజల్లో ఇంకా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రసన్న కుమార్ రెడ్డి దీనిపైన ఎలా స్పందిస్తారు, వస్తారా విచారణకి, రారా, కనీసం చట్టాలపైన కోర్టులపైన గౌరవమైన నిలుపుకుంటారా లేదని కూడా చర్చిస్తూ ఉన్నారు. పోలీసులు అయితే మాత్రం నోటీసులు జారీ చేశారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకి విచారణకు రావాల్సిందిగా ఆయనకి చెప్పడం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి నోటీసులు తీసుకోవడం కూడా జరిగింది. దీనిపైన ప్రసన్న చేసినటువంటి ఆ సంఘటన పైన ఇప్పటికీ కూడా ప్రజల్లో చర్చలు సాగుతున్నాయి. ఒక మహిళ పట్ల, కుటుంబ సభ్యుల పట్ల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూనే